హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాళ్ళను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని కొన్ని ప్రాంతాల్లో కుడుములు అని కూడా అంటారు. వీటిని ప్రిపేర్ చేయడం చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసినా సరే కుక్కర్ను ఉపయోగిస్తూ తక్కువ టైంలో అంటే ఒక 15 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రవ్వ ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యం రవ్వని తీసుకున్నాను. ఈ రవ్వ మీకు బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రవ్వను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టుకుని, నానిన బియ్యాన్ని ఒక పొడి క్లాత్ పైన వేసుకుని కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని జల్లెల్లో వేసుకు జల్లించుకుంటే ఇటువంటి రవ్వ వస్తుంది. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. ఈ రవ్వ ఉండ్రాళ్ళలో శనగపప్పు కొంచెం పలుకుగానే ఉండాలి, కనుక ముందే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బదులుగా నూనెనైనా ఉపయోగించుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత వెంటనే శనగపప్పును కూడా వేసుకోవాలి. శనగపప్పును 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇందులో కొంతమంది జీలకర్రను కూడా వేసుకుంటారు, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు సాల్ట్ అంతా బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని రవ్వని ఇందులో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నా సరే ఒకసారి రవ్వ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని 5 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి ఎటువంటి విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ 5 నిమిషాల కంటే ముందే విజిల్ వస్తే ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కుక్కర్లో ప్రిపేర్ చేసినా సరే లేదా కడాయిలో ప్రిపేర్ చేసినా సరే స్టీమ్ అంతా పోయిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు మూత తీయకుండా ఉంచుకోవాలి. ఈ టిప్స్ని పాటిస్తూ మీరు రవ్వను ఉడికించినట్లయితే అడుగు ఏమాత్రం అంటుకోకుండా చాలా పెర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు రవ్వ మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ ఉండ్రాళ్ళ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రవ్వ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే ఉండ్రాలుగా ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, కనుక గోరువెచ్చగా ఉండగానే ఇలా ఉండ్రాళ్ళ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే మీకు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని ఉండ్రాళ్ళ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ పచ్చి కొబ్బరి వేసినట్లయితే 4 గంటలకు మించి ఉండ్రాళ్ళు నిలవ ఉండవు. ఈ ఉండ్రాళ్ళలోనే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసి బెల్లం కుడుములను కూడా ప్రిపేర్ చేస్తారు. అలా ప్రిపేర్ చేయాలనుకుంటే శనగపప్పు వేసుకున్నప్పుడే 1/2 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే బెల్లం కుడుములు కూడా రెడీ అవుతాయి. ఇదే రవ్వతోటి 2 రకాలుగా పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 10 నిమిషాల్లో ఈ రవ్వతో టిఫిన్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ టిప్స్ పాటిస్తూ కనుక మీరు ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసినట్లయితే ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసినా సరే చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.